మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ గురువు శుక్రుడు ఇద్దరు కూడా మిథునంలో కలిసి ఉన్నారు. రవి బుధులు కర్కాటకంలోని, మరియు అదేవిధంగా సింహంలో కేతువు, కన్యారాశిలో కుజుడు, వృశ్చికంలో ఉండేటువంటి చంద్రుడు ఈ వారం రోజుల పాటు 3-4 రాశులు తిరుగుతాడు. అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం వక్రించి ఉన్నది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియకపోతే రాశి చూసుకోండి. ఇక్కడ ఏమీ కన్ఫ్యూజన్ లేదు. రాశి తెలిస్తే రాసే చూసుకోండి, లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నాయి, ఏమంటే లగ్నం చూసుకోవాలా రాశి చూసుకోవాలా. లగ్నం తెలిస్తే లగ్నం చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. తెలీదు, సెకండరీ. మన మనసు చంద్రుడు కాబట్టి రాశి చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకుంటే లగ్నాధిపతి 3వ స్థానంలో వక్రించున్నాడు. 3-4 తేదీలు మీరు వివాహ నిర్ణయాలు, లేకపోతే ఎక్కువ లాభాలు వస్తున్నాయి కదా అనేటువంటి కొన్ని ఆలోచనలతో కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అటువంటి విషయాల్లో 3-4 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో అటువంటివి చేయకండి. అలాగే గతంలో ఉన్నటువంటి కొన్ని బ్యాక్లాగ్స్ ఇక్కడ క్లియర్ అయ్యేటువంటి విషయం నడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ రాహు 2లో ఉన్నందుకు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఉంది. అలాగే కొంత మీరెవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి. ఎందుకంటే శని 3లో వక్రించినందుకు మనం సరదాగా మాట్లాడిన అవతల వాళ్ళు దాన్ని ఇంకొక రకంగా తీసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను సరదాగా అంటే వాళ్ళు సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. ధన విషయంలో చూసుకున్నట్లయితే 6లో 2 శుభగ్రహాలు ఉన్నప్పటికీ గురువుకి 9వ దృష్టి ఉంటుంది కాబట్టి సెకండ్ హౌస్ని వీక్షిస్తున్నందుకు అప్పు రూపంలో మీరు అప్పు కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో అప్పు రూపంలో ధనం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే 6లో శుక్రుడు గురువు ఉన్నందుకు కొంత వివాహ సంబంధించిన విషయంలో కొంచెం అనుకున్నట్టు కాకుండా కొంత వెనక్కి వెళ్తూ ఉంటుంది. దానికి కాస్త బొబ్బర్లు దానంగా ఇస్తూ, శనగలు దానంగా ఇస్తూ ఉంటే బాగుంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి ఎప్పటి నుంచో గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండే ఉద్యోగాలు కానీ, లేదంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చెప్పాలంటే. కాకపోతే కాస్త దూర ప్రాంతాలకి జర్నీస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. అందులో ముఖ్యంగా మీకు ఫారిన్ కంట్రీస్ రిలేటెడ్ సంబంధించినవి, టీచింగ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇవ్వడం, బ్యాంకింగ్ సెక్టార్స్, మార్కెటింగ్, అందులో ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి తొందరగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 6లో 2 గ్రహాలు ఉన్నందుకు మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన లలితా సహస్రనామాలు ఎక్కువగా చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే, ఒకే మహాదశ నడుస్తుంది, ఆ దశ ఇంతకాలం ఉంటుందని చెప్తుంటారు. కష్టాలు వాళ్ళు ఏదైతే కష్టపడుతుంటారో, అంటే అప్పుల వల్ల కావచ్చు, ధనం ఇరుక్కుపోవడం కావచ్చు, రోగ సంబంధించినవి కావచ్చు, ఉద్యోగం లేకపోవడం కావచ్చు, వ్యాపారం నడవకపోవడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు చూడండి. చిన్న ఎగ్జాంపుల్, ఒకటేదో మహాదశ ప్రారంభమైంది, ఏ బుధ మహాదశ ప్రారంభమైంది అయినప్పుడు ఎంత ఉందండి అంటే ఒక 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 13 సంవత్సరాల దాకా ఉంటుంది బుధ మహాదశ అనగా. అమ్మ బుధుల్లో అంతా ఇంతేనా అంటూ ఉంటారు. దాన్ని ఏమైనా అధిగమించగలమా అసలు? ఇక్కడ 2 విషయాలు. మనకి ఎటువంటి మహాదశ నడుస్తుందో ఆ దశానాథుడు ఇంకా ఎంతకాలం ఉన్నదో చూసుకోవాలి. చూసుకొని దాన్ని అధిగమించడం అంటే ఏమీ లేదు. ఇప్పుడు చలికాలం వచ్చింది, బాగా ఎండాకాలం వచ్చింది. చలికాలం అంతా అలాగే భరించాలా అంటే నువ్వు రూమ్ లోపల హీటర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా దుప్పటి కప్పుకోవచ్చు, స్వెటర్ వేసుకోవచ్చు. కాలం మారిపోదు, అలాగే దశ వెంటనే మారిపోదు. మీకు ఆ దశ ఎంతకాలం ఉందో దాని ప్రభావం ఇస్తూ ఉంటుంది. కానీ మీరు దాని నుంచి రక్షించుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి తగ్గట్టుగా మీరు అమ్మవారిని ఆ మంత్రం చేసుకుంటూ బయటపడవచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే గృహం విషయంలో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటంటే ఏమంటే ఇంట్లో ఉన్నంతకాలం ఇంతేనా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. లేనట్లయితే మేము వచ్చినప్పుడు బాగానే ఉందండి, ఒక 3-4 ఏళ్ళు చాలా బాగుంది, తర్వాత మాకు ఎందుకు ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఏదైనా
మహాదశ కానీ అంతర్దశ కానీ లేకపోతే గోచారం కానీ మారి ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆరోగ్యంగానే ఉన్నాడు మనిషి, కానీ సడన్గా స్ట్రోక్ రావడమో, జ్వరం రావడమో, లేకపోతే సమ్ ఇబ్బంది వచ్చిందనుకోండి ఆ వ్యక్తికి, అప్పుడేంటి అతనికి లోపల ఏదో చేంజ్ వచ్చింది లోపల. అంటే ఏంటి, బాగా కొలెస్ట్రాల్ ఏదైనా ఫుడ్ తిన్నాడా, లేకపోతే బ్లడ్ క్లాట్స్ అయ్యాయా, లేకపోతే బీపీ అండ్ షుగర్ లెవెల్స్ పెరిగాయా, ఇన్ని సంవత్సరాల నుంచి లేదంటే అప్పుడే వచ్చిందంటే దాని అర్థం ఏంటి, బాడీలో ఎలా అయితే చేంజ్ జరిగితే బాడీ రోగానికి గురవుతుందో మహాదశ అంతర్దశల్లో కూడా చేంజ్ జరిగినప్పుడు గురవుతుంది. మరి వాస్తుపరంగా ఏం చేంజ్ జరగచ్చు అంటే వాళ్ళకి తెలియకుండానే కొన్ని రంగులు వేసే విధానంలో, చాలామంది తెలియక ఉత్తరం వైపు ఎరుపు కానీ ఎల్లో కలర్ కానీ వేసుకుంటే సడన్గా ఫైనాన్షియల్గా ఆగిపోతుంది, వచ్చే అవకాశాలన్నీ ఆగిపోతూ ఉంటాయి. వైట్ కలర్ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో ఒక్కొక్కసారి ఎక్స్ట్రాకి ఇంకో బాత్రూమ్ కట్టించామండి అంటారు. అది ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ హౌసెస్ అయితే కూడా అక్కడ మీకు బ్లాకేజ్ ఏర్పడుతుంది. అంటే నార్త్లో కానీ, ఆగ్నేయంలో కానీ, పడమరలో కానీ. ఇలాగా మనం ఏదైనా నిర్మాణం చేసినప్పుడు అది కరెక్ట్ ప్లేస్లో చేస్తున్నామా లేదా. ఎందుకంటే కొంతమంది కొన్ని ఫుడ్స్ పడవు, అలాంటప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మెటబాలజీ పరంగా చాలా చేంజెస్ వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రకంగా అక్కడ అసలు మనం ఏం చేంజ్ చేసాము, ఒక వస్తువు మారిస్తే కూడా ఇంట్లో దాని ప్రభావం ఉంటుంది. వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు కాదు, 45 మంది దేవతా అసురులతో, వాస్తు పురుషుడితో ఉన్నటువంటిది వాస్తు. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంట్లో నిర్మాణము, డోర్ పాయింట్స్, కలర్స్, వస్తువు, యాక్టివిటీ, ఆ వస్తువుతో కూడిన యాక్టివిటీ. అంటే ఎక్కడ తింటున్నాం, ఎక్కడ బాత్రూమ్స్ కట్టుకున్నాం, ఎటువైపు నిద్రపోతున్నాం, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాం. చాలామంది తెలియక ఐరన్ బాక్సెస్ లాంటివి అవి కూడా దక్షిణంలో పెట్టకుండా ఉత్తరంలో పెడుతుంటారు. అది ఫైరీ ఎలిమెంట్, పంచభూతాలతో సంబంధంగా ఉంటుంది. భూతత్వము, ఆకాశతత్వము, జలతత్వము, వాయుతత్వము, ఇలాగా పంచభూతాలు అన్నమాట. అంటే భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, జలము. ఈ పంచతత్వాల్లో ఇన్బ్యాలెన్స్ ఏర్పడినప్పుడు మీకు ఆ ఇంట్లో బాగానే ఉన్నాం కానీ ఏమైంది అంటే ఇటువంటి దోషాలు ఏర్పడుతుంటాయి. సో కొంతమంది తెలియక తీసుకొచ్చేదో బరువులు తీసుకొచ్చి ఎదురు పెడతారు బిల్డింగ్ మీద, లేకపోతే చెత్త అంతా తీసుకెళ్ళి బిల్డింగ్ మీద వేస్తారు. అది ఏ జోన్ అయింది, ఇప్పుడు ఆగ్నేయంలో వేసాడు చెత్త అంతా తీసుకెళ్ళి, ఏమైపోతుంది, మనీ మొత్తం బ్లాకేజ్ ఏర్పడడం, అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టడం, ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. సో ఇంట్లో ఏదైనా యాక్టివిటీ జరిగిందా, మహాదశలు ఏమైనా మారాయా, దానికి సింపుల్గా ధనపరంగా ఇబ్బంది వచ్చింది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. అప్పులు ఇచ్చాము, లేకపోతే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. శని ప్రభావం ఎక్కువగా ఉందండి అందుకే అవ్వట్లేదు అనుకున్నారు, ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయ నమః. అమ్మవారి నామాలు చేసుకోవచ్చు. ఇలా హెల్త్ ఇబ్బందులు వచ్చాయి, ఓం సర్వవ్యాధి ప్రశమనై సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశినే నమః. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమ్మవారి నామాలు ఉంటాయి, దానికి సంబంధించిన దానం ఉంటుంది. ఏ గ్రహానికి సంబంధించి ఉంటే ఆ గ్రహ సంబంధించిన గోధుమలు, ఇప్పుడు రవి ప్రభావం పడింది గోధుమలు, చంద్ర ప్రభావం పడింది బియ్యము, కుజ ప్రభావం ఎక్కువగా ఉంది అంటే నెగిటివ్గా, పాజిటివ్గా కాదు నెగిటివ్గా ఉంది, కందులు ఇవ్వడం, బుధ ప్రభావం ఎక్కువగా ఉంది, పెసలు ఇవ్వడం. అదేవిధంగా గురు ప్రభావం ఎక్కువగా ఉంది, శనగలు, శని ప్రభావం నువ్వులు, రాహు ప్రభావం మినుములు, అలాగే శుక్ర ప్రభావం బొబ్బర్లు, కేతు ప్రభావం ఉలవలు. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానం ఇవ్వవచ్చు. అంటే మనం ఇలాగే అనుభవించాలనుకుంటే మనకి జ్యోతిష్శాస్త్రము దానికి సంబంధించిన రెమెడీస్ అక్కర్లేదు. కాబట్టి మనం మార్చుకోవాలన్నప్పుడు అదొక శాస్త్రం. ఎప్పుడు కూడా నువ్వు మారడానికి ఏం చేయాలి, మనలో కూడా ఆలోచన విధానంలో ఏం మార్చుకోవాలి. కుజదశ నడుస్తుంది, కుజుడు నెగిటివ్గా ఉన్నాడు, అప్పుడు గొడవలకు దూరంగా ఉండాలి. శుక్రదశ నడుస్తుంది, శుక్రుడు నెగిటివ్గా ఉన్నాడు, కొన్ని యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. 12వ స్థానంలో ఉండే మహాదశలు, 12వ స్థానంలో వ్యసనాన్ని ఇచ్చేటువంటి దశలు నడుస్తున్నాయి, వ్యసనానికి దూరంగా ఉండాలి. అలాగా మనం లైఫ్ స్టైల్ ఏం మార్చుకోవాలి, ఇంట్లోనే ఏమైనా మార్పు వచ్చిందా, మహాదశ అంతర్దశలో ఏమైనా మార్పు వచ్చిందా, దానికి ఏం చేసుకోవాలనేటువంటి తెలుసుకుంటూ రైట్ టైంలో రైట్ డెసిషన్స్, రైట్ యాక్టివిటీస్ చేయడం వల్ల మన జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.